మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు కూడా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. దీంతో పాక్ ఒంటరైంది. అయితే తాజాగా టర్కీ పాక్కు మద్దతు ప్రకటించింది. దీంతో ఆ దేశం నుండి దిగుమతి అయ్యే వస్తువులను బహిష్కరించాలని చాలామంది భారతీయులు స్వచ్ఛందంగానే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. బాయ్కాట్ టర్కీ అనే స్లోగన్ సోషల్ మీడియాలో కూడా బలంగా వినిపిస్తుంది. భారతీయ పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్ కాకుండా ఇతర దేశాల యాపిల్స్ను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టర్కీ అధ్యక్షుడు రేసెప్ తయ్యిప్ ఎర్దోగన్ స్పందించారు. ఇండియాలో బాయ్కాట్ టర్కీ క్యాంపెయిన్ రన్ అవుతున్నా వెనక్కి తగ్గేది లేదంటూ మరోసారి పాకిస్తాన్ తమ మద్దతు కొనసాగుతుందంటూ ప్రకటించాడు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఎర్దోగన్ స్వాగతించినప్పటికీ అతను పాకిస్తాన్ టర్కీ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నాడు. పాకిస్తాన్ సోదర ప్రజలకు మా మద్దతును బహిరంగంగా ప్రకటిస్తూనే చాలా ప్రమాదకరమైన స్థాయికి పెరిగిన ఉద్రిక్తతను తగ్గించడానికి మేము తీవ్ర ప్రయత్నాలు చేశామని వెల్లడించాడు. రాబోయే కాలంలో ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని సలహా ఇస్తూ పాకిస్తాన్కు టర్కీ చేసిన స్నేహపూర్వక హెచ్చరికను కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఎక్స్లో ఒక పోస్ట్లో నా ప్రియమైన సోదరుడు షహబాజ్కు ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలు మాత్రమే ఆస్వాదిస్తున్న తుర్కియో పాకిస్తాన్ మధ్య సోదరభావం నిజమైన స్నేహానికి ఉత్తమ ఉదాహరణలో ఒకటి. తుర్కియేగా పాకిస్తాన్ శాంతి, ప్రశాంతత, స్థిరత్వానికి మేము చాలా ప్రాముఖ్యతనిస్తాం. వివాదాలను పరిష్కరించడంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యతనిచ్చే పాకిస్తాన్ వివేకవంతమైన ఓపిక గల విధానాన్ని మేము అభినందిస్తున్నాం. గతంలో భవిష్యత్తులో మాదిరిగానే మంచి చెడు సమయాల్లో మేం మీ పక్షాన ఉంటాం. సోదర పాకిస్తాన్ను నా అత్యంత హృదయపూర్వక ప్రేమతో అభినందిస్తున్నాను అని రాసుకొచ్చాడు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు రేసెప్ తయ్యిప్ ఎర్దోగన్ పాకిస్తాన్కు ఇచ్చిన బలమైన మద్దతు, అచంచలమైన సంఘీభావం నన్ను తీవ్రంగా కదిలించింది. టర్కీతో దాని దీర్ఘకాల కాల పరీక్షకు గురైన శాశ్వతమైన సోదర సంబంధాలకు పాకిస్తాన్ గర్విస్తోంది అని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో కీలక స్థానాన్ని పొందాలని కోరుకునే టర్కీ భారతదేశానికి సంబంధించిన విషయాల్లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్పై ఈ ప్రేమ టర్కీకి ఎందుకు వచ్చిందన్నది చాలామందికి అర్థం కాని విషయం. టర్కీతో భారత్కు గొడవలు లేవు. భారత్పై ద్వేషంతో పాకిస్తాన్కు సాయం చేయడం లేదు. టర్కీ ప్లాన్ టర్కీకి ఉంది. టర్కీ కూడా ఇస్లామిక్ దేశం. ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోగన్ ఆశలు భిన్నం. ఆయన ఇస్లామిక్ దేశాలన్నింటికీ నాయకత్వం వహించాలని అనుకుంటున్నారు. ఇస్లామిక్ దేశాలకు తామే పెద్ద అన్నట్లుగా అనిపించుకోవాలని ఉబలాట పడుతున్నారు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం. ఆ దేశానికి సాయం చేయడం ద్వారా తన గ్రిప్లో ఉంచుకోవాలనుకుంటోంది. రేపు చైనాపై పాకిస్తాన్ డ్రోన్లు పంపిన టర్కీ ఇస్తుంది. ఇది పాకిస్తాన్పై ప్రేమ మాత్రమే కాదు, ఆ దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలన్న స్వార్థం కూడా. టర్కీ అధ్యక్షుడికి ఉన్న లక్ష్యాలకు పాకిస్తాన్ ఓ టూల్ లాగా ఉపయోగపడుతుందన్న కారణంగానే మద్దతు ఇస్తున్నారు. రేపు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలకు సంబంధించి తమ పెద్దరికాన్ని అంగీకరించకపోతే టర్కీ తన సాయంపై ఆలోచించే అవకాశం ఉంది. అరబ్ కాకుండా ఇతర ఇస్లామిక్ దేశాలు ఆర్థికంగా అంత బలంగా లేవు. దీన్ని టర్కీ అధ్యక్షుడు అవకాశంగా చేసుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.